రాష్ట్ర యువతకు ఉపాధి కల్పించి వారి భవిష్యత్తుకు భరోసా ఇవ్వడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాస బాబా స్పష్టం చేశారు. కాకినాడలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించిన ఆయన ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పారిశ్రామిక ప్రాజెక్టుల ద్వారా రానున్న ఉజ్వల అవకాశాలను వివరించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద నిర్మిస్తున్న భారీ స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన కరపత్రాలను విద్యార్థులకు స్వయంగా పంపిణీ చేసిన శ్రీనివాస్ బాబా ఈ నెల 23 సోమవారం ఈ మెగా ప్రాజెక్టు పనులు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. ప్రభుత్వ చొరవకు ప్రతిస్పందన విద్యార్థులందరూ థాంక్యూ సీఎం సార్ అంటూ హర్షధ్వానాలు చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది విద్యార్థులతో పాటు పలువురు టీడీపీ నాయకులు పాల్గొని శ్రీనివాస బాబా చేపట్టిన అవగాహన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చదివి చివరికి వచ్చినప్పటికి మీకు ఏమైనా అన్ఎంప్లాయ్మెంట్ కానీ అనిపిస్తే జాబ్ రాక నిరాశతో చాలా ఇది జరుగుతుంది. దాన్ని గమనించిన లోకేష్ గారు పాదయాత్రలో మన రాష్ట్రానికి యువత అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ ఇస్ ద మేజర్ ప్రాబ్లం అని గ్రహించి ఆయన ఏం చేశారంటే 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి అన్న ఒక తీర్మానం టీడీపీ పార్టీలో తీసుకొచ్చి ఆ దిశగా గత 20 నెలలుగా ఈ గవర్నమెంట్ వచ్చి 20 మంత్స్ అయింది. ఈ 20 నెలల్లోని ఇది నెరవేర్చాలంటే గవర్నమెంట్ జాబ్లు అందరికీ ఇష్టం సాధ్యం కాదు. ఇచ్చాదంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కలిపి ఒక 5 నుంచి 10 లక్షల మధ్యలో ఉంటారు తప్ప 20 లక్షలు కొత్త ఉద్యోగాలు ఇచ్చే అంత ఉండదు. అందుకని గవర్నమెంట్ జాబులు ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఎవ్రీ ఇయర్ ఏంటంటే వాళ్ళకి జాబ్స్ ఏమైనా ఉన్నాయా వేకెన్సీలు అంటే 0 వేకెన్సీ అన్న ఒక స్వాదంతో ప్రతి జాబ్ గవర్నమెంట్ దాంట్లో రిక్రూట్ చేయాలన్న ధ్యేయంతో నిన్న 10,060 జాబ్స్ జాబ్ క్యాలెండర్లో డేట్స్ ఇస్తూ జరిగింది. అంటే కమింగ్ 6 months లో ఇవన్నీ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే మీ అందరికీ తెలుసు లాస్ట్ ఇయర్ మెగా డిఎస్సి అలాగే పోలీస్ రిక్రూట్మెంట్ ఈ విధంగా 30,000 పైన గవర్నమెంట్ జాబ్లు రావడం జరిగింది.